వాళ్ళు పిలిస్తే అన్నటువంటి వీళ్ళు తర్వాత వాళ్ళు పిలిచారని చెప్పి ఓ పక్కన పేపర్లో రాసుకొస్తే వెంటనే బయటకు వచ్చిందేంటి ఖమ్మంపేట రామ్మోహన్ రావు ఇట్లా చంద్రబాబు గారు కలుస్తానన్నారు ఒకసారి అని చెప్పి బీజేపీ పెద్దలతో మాట్లాడారు త్రూ సుజన సీఎం రమేష్ ద్వారా. దాంతో సీఎం రమేష్ అమిత్ షా దగ్గరికి ఖమ్మంపేట రామ్మోహన్ పట్టుకుపోతే అప్పుడు సరే రమ్మనమని చెప్పారు. దానికి ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు. అది అసలు విషయం. అంటే బాబు గారికి పిలుపు అయితే వచ్చింది. వీళ్ళు అడిగితే కలుస్తామని అడిగితే రమ్మనమన్నారు, అంతేగాని వాళ్ళుగా పిలవలేదు. ఆ విషయాన్ని ఇవాళకి అంటే వీళ్ళు మేమే ఈ కథ అంతా నడుపుతున్నది అని చెప్పుకోవడం కోసమైనా ఖమ్మంపాటిను సీఎం రమేష్ మీడియాకి ఇప్పుడు లీకులు ఇచ్చుకోవడం ద్వారా బయటపడింది. లేకపోతే తెలిసేది కదా వాళ్ళిద్దరు మేకర్లు అని చెప్పుకోవడం కోసం అన్న మీడియాలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా జర్నలిస్టులకు చెప్పుకొచ్చారు. ఖమ్మంపాటి రామ్మోహన్ మొన్ననే నేను వెళ్ళి కలిసాను సీఎం రమేష్తో కలిసి. సీఎం రమేష్ అడ్డుపెట్టుకు వెళ్ళాడు అమిత్ షా దగ్గరికి. ఆ తర్వాత నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ సీఎం రమేష్ని పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నటువంటి. కానీ ఈ సీట్ల లెక్కలో ఈ పంపకాలు 25 అసెంబ్లీ స్థానాలు 10 పార్లమెంట్ స్థానాలు ఇది కూడా మధ్యవర్తులు అడిగిందా లేదంటే హైకమాండ్ నుంచి వచ్చింది? అసలు ఇది మధ్యవర్తులు కూడా ఏం మాట్లాడుకోవాలా, కాకపోతే ఒక అంచనా ఏంటిది 10 సీట్లన్నా లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఏంటి ఏదో ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్లో అయితేనే పొత్తుకు రావాలి. అవును, ఒక 2-3 పార్లమెంట్ స్థానాల కోసం ఒక 4-5 అసెంబ్లీ